హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. పెళ్లి పీటల మీద జరగాల్సిన శుభకార్యం ఒక ప్రళయంలా మారింది. తమ్ముని మోసం చేసిందన్న కోపంతో విక్రమాదిత్య వస్తమిల్లో పగతో తాళి కట్టాడు. అది మూడుముళ్ళ బంధం కాదు, ఒక బందీఖానా అని హెచ్చరించాడు. కానీ నిజంగా వస్త దోష లేక విధి అన్న వింత నాటకమా? అగ్ని సాక్షిగా మొదలైన ఈ ప్రతీకార పోరాటం పవిత్రమైన ప్రేమగా ఎలా మారిందో తెలియాలంటే గుండెల్ని పిండేసే ఈ కథ వినవలసిందే. మరి కథలోకి వెళ్తే, హైదరాబాద్ నగరంలోని ఒక ప్రముఖ కళ్యాణ మండపం. అది శ్రీ కన్వెన్షన్ హాల్. ఆ రోజు అక్కడ వాతావరణం పండగలా ఉంది. రంగురంగుల పూలతో, విద్యుత్ దీపాల అలంకరణతో ఆ మండపం స్వర్గాన్ని తలపిస్తుంది. సన్నాయి మేళం సంతోషంగా మోగుతుంది. బంధువుల కోలాహలం, నవ్వులు, పట్టుచీరల రెపరెపలతో ఆ ప్రదేశం కలకల్లాడుతుంది. పెళ్లి కూతురు గదిలో అద్దం ముందు కూర్చుని ఉంది వస్తా. లేత గులాబీ రంగు పట్టుచీరలో, ఒంటి నిండా ఆభరణాలతో ఆమె ఒక దేవతల మెరిసిపోతుంది. ఆమె కళ్ళల్లో ఒక కొత్త జీవితం గురించిన ఆశలు, చిన్నపాటి బిడియమున్నాయి. వసుధ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. తండ్రి రాఘవయ్య ఒక చిరు ఉద్యోగి. తన కూతురి పెళ్లి కోసం ఆయన తన జీవితకాలం సంపాదనను, పిఎఫ్ డబ్బులను కట్ చేశారు. తనకు మంచి అల్లుడు దొరికాడని, తన కూతురు సుఖపడుతుందని ఆయన నమ్మకం. వసుధ పక్కన వాళ్ళమ్మ పార్వతమ్మ కూతుర్ని చూసి మురిసిపోతుంది. మా వసుధ ఎంత అందంగా ఉందో, దిష్టి తగిలేలా ఉంది అంటూ చెంపకు కాటుకు చుక్క పెట్టింది. అమ్మ, నాన్నగారెక్కడా అని అడిగింది వసుధ మెల్లగా. బయట అల్లుడు గారు వాళ్ళకి మర్యాదలు చేస్తున్నారు తల్లి. పాపం, ఆయనకి ఒక క్షణం తీరికలేదు అన్నవింది పార్వతమ్మ. అంతలో బయట మండపంలో హఠాత్తుగా సన్నాయి శబ్దం ఆగిపోయింది. ఏదో పెద్ద శబ్దం వినిపించింది. ఎవరు అరుస్తున్నట్టు, గొడవ జరుగుతున్నట్టు అనిపించింది. వసుధ ఉలిక్కి పడింది. పార్వతమ్మ కంగారుగా బయటికి వెళ్ళింది. వసుధ కూడా గుండె దడదడలాడుతూ ఉండగా పట్టుచీర కుచ్చిళ్ళు పట్టుకొని గది బయటకు వచ్చింది. మండపం మధ్యలో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే అక్కడ గాలి కూడా స్తంభించకపోయినట్టు అనిపించింది. 6 అడుగుల ఎత్తు, ఖరీదైన సూటు, జుట్టు చెదిరిపోయి కళ్ళు నిప్పు కణికల్లా మండుతున్నాయి. అతను ఒక ప్రళయంలా నిలబడి ఉన్నాడు. అతనే విక్రమాదిత్య, నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్త. అతని పేరు వింటేనే బిజినెస్ సర్కిల్స్ హడలిపోతాయి. కానీ ఇప్పుడు అతనిలో వ్యాపారవేత్త కనిపించడం లేదు. గాయపడిన ఒక మృగం కనిపిస్తుంది. విక్రమ్ వెనక అతడి బాడీ గార్డ్స్ ఉన్నారు. విక్రమ్ చేతిలో కొన్ని ఫోటోలు, ఒక పెన్ డ్రైవ్ ఉన్నాయి. అతను నేరుగా పెళ్లి కొడుకు తండ్రి దగ్గరకు వెళ్ళాడు. ఆపండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. విక్రమ్ గొంతు గంభీరంగా, మైక్ లేకపోయినా మండపమంతా వినిపించేలా గర్జించాడు. రాఘవయ్య గారు వణుకుతూ ముందుకు వచ్చారు. ఎవరయ్యా నువ్వు? శుభకార్యం జరుగుతూ ఉంటే ఇలా అరుస్తున్నావు, ఏంటిది? విక్రమ్ రాఘవయ్య గారి వైపు అసహ్యంగా చూశాడు. శుభకార్యమా? ఒక మోసగత్తెకు ఒక పవిత్రమైన పెళ్లి జరిపించడాన్ని శుభకార్యం అంటారా అని అరుస్తూ చేతిలో ఉన్న ఫోటోలను గాల్లోకి విసిరాడు. అవి గాల్లో ఎగురుతూ వచ్చి పెళ్లి పీటల మీద అతిథుల కాళ్ళ దగ్గర పడ్డాయి. పెళ్లి కొడుకు సుమంత్ ఒక ఫోటోను తీసి చూశాడు. అందులో వసుధ ఒక అబ్బాయితో చనువుగా ఉన్నట్టు ఉంది. అది మార్ఫింగ్ కాదు, కానీ సందర్భం వేరు. కానీ ఆ ఫోటో చూసిన ఎవరికైనా అనుమానం రాకమానదు. ఇదిగోండి సాక్ష్యం, మీ కాబోయే కోడలి ఘనకార్యం, విక్రమ్ వెటకరంగా అన్నాడు. నా తమ్ముడు అభిరామ్, ప్రాణాలకు తెగించి ప్రేమించిన అమ్మాయి ఈ వసుధ. వాడి ఆస్తిని, ప్రేమను వాడుకొని ఇప్పుడు వాడిని నా రోడ్డు మీద వదిలేసి ఇంకొకరితో పెళ్లికి సిద్ధమైంది. ఈమె వల్ల నా తమ్ముడు నిన్న రాత్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇప్పుడు హాస్పిటల్ ఐసీయూలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నాడు. ఇక్కడి మాత్రం దర్జాగా పెళ్లి చేసుకుంటుందా? వసుధకు ఆ మాటలు పిడుగుల్లా వినిపించాయి. అభిరామ్, అభి తనకు కాలేజ్ ఫ్రెండ్ మాత్రమే. అతను తన్ను ప్రేమించాడని వసుధకు తెలుసు. కానీ తను సున్నితంగా తిరస్కరించింది.
తమ మధ్య స్నేహం తప్ప ఇంకేం లేదు. ఆ ఫోటోలు కాలేజ్ ఫేర్వాల్ పార్టీలో తీసినవి. వసుధ పరిగెత్తుకుంటూ మండపం మధ్యలోకి వచ్చింది. లేదు, ఇది అబద్ధం. నాకు అభిరామ్ కేవలం ఫ్రెండ్ మాత్రమే. నేను అతన్ని ప్రేమించలేదు, మోసం చేయలేదు. దయచేసి నమ్మండి అని ఏడుస్తూ చెప్పింది. ఆమె చూపులు విక్రమ్ వైపు వెళ్ళాయి. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అభి నాకు మంచి స్నేహితుడంతే. నేను అతనికి చెప్పాను మా నాన్నగారు కుదిర్చిన పెళ్లి చేసుకున్నానని. విక్రమ్ ఆమె దగ్గరకు వేగంగా నడిచి వచ్చాడు. ఆ భుజాలను గట్టిగా పట్టుకుని కుదిపాడు. స్నేహితుడా, స్నేహితుడు ఐసీలో ఉంటే నువ్వు ఇక్కడ పెళ్లి బట్టల్లో నవ్వుతూ ఎలా ఉండగలవు? వాడికి నువ్వు ఆశలు కల్పించావు. వాడి డబ్బుతో ఎంజాయ్ చేశావు. ఇప్పుడు వాడు ఆస్తిలో వాటా అడిగాడని వాణ్ణి వదిలేసి ఈ సుమంతకాన్ని పట్టుకున్నావా? వసుధ బాధతో విలవిల్లాడింది. విక్రమ్ పట్టు వల్ల అంబుజాలు నొప్పి పెడుతున్నాయి. లేదు, నేనెవరి డబ్బు తీసుకోలేదు. నాన్నగారు చెప్పండి, మనం ఎవరి దగ్గర అప్పు చేయలేదు కదా అని తండ్రి వైపు దీనంగా చూసింది. రాఘవయ్య గారు మాట్లాడబోతూ ఉంటే పెళ్ళికొడుకు తండ్రి అడ్డుపడ్డాడు. చాలు ఆపండి రాఘవయ్య గారు. మీ అమ్మాయి గురించి ఇంత తెలిసాక మా వాడు ఈ తాళి కట్టడు. చీ, ఎంత మోసం! పైకి ప్రతివతలా కనిపించింది కానీ లోపలింత కథ నడిపిందా? మీ అమ్మాయి వల్ల మా పరువు పోయింది అంటూ విసురుగా లేచాడు. సుమంత్ కూడా మెల్లోని దండ తీసి నేలకేసి కొట్టాడు. వసుధ, నిన్నమ్మాను, కాను నువ్వింత చీపని తెలియదు. నీలాంటి దాంతో పెళ్లి నాకు వద్దని చెప్పి తన తల్లిదండ్రులతో కలిసి మండపం నుండి వెళ్ళిపోయాడు. వసుధ కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయింది. క్షణాల్లో అంతా తలకిందులైంది. బంధువులందరూ ఆమెను అసహ్యంగా చూస్తున్నారు. పాపం రాఘవయ్య కూతురు వల్ల రోడ్న పడ్డాడు అని కొందరు, అందం ఉందని అహంకారం, అందుకే ఇలా అయిందని మరికొందరు గుసగుసలాడుతున్నారు. ఆ మాటలు విక్రమ్ చెవిన పడ్డాయి. కానీ అతనికి తృప్తినివ్వలేదు. అతనికి కావాల్సింది వసుధ కన్నీళ్లు మాత్రమే కాదు, ఆమె జీవితం నాశనం అవ్వటం. రాఘవయ్య గారు గుండె పట్టుకుని కింద కూలబడిపోయారు. నాన్న అని వసుధ ఆయన దగ్గర పరిగెత్తింది. విక్రమ్ ఆమెను చేతిని పట్టుకుని బలవంతంగా వెనక్కి లాగాడు. ఇంకా అయిపోలేదు వసుధ, నువ్వు నా తమ్ముడి జీవితంతో ఆడుకున్నావు. వాణ్ణి చావంచుల దాకా తీసుకెళ్లావు. మరి నువ్వు మాత్రం ఇక్కడ ఏడుస్తూ సానుభూతి పొంది కొన్నాళ్లకి ఇంకో పెళ్లి చేసుకుని సుఖపడతావా? అది నేను జరగనివ్వను. విక్రమ్ కళ్ళల్లో పిచ్చి ఆవేశం ఉంది. అతను చుట్టూ చూశాడు. పీటల మీద పెళ్లికొడుకు వదిలేసి వెళ్ళిన మాంగళ్యం కనిపించింది. ఆవేశంతో దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా, తాళి కట్టించుకోవాలనుకున్నావు కదా, నీ కోరిక నేను తీరుస్తాను. కానీ ఈ పెళ్లి నీకు స్వర్గం కాదు, నరకం అని అరుస్తూ వస్తమెల్లో బలవంతంగా ఆ తాళిని కట్టేశాడు. వద్దు వద్దు సార్, ఇది అన్యాయం. వస్త అరుస్తుంది. విడిపించుకోవటానికి ప్రయత్నిస్తుంది. కాని విక్రమ్ బలం ముందు ఆమె శక్తి సరిపోలేదు. 3 ముళ్ళు పడ్డాయి. ఆ అగ్నిహోత్రం సాక్షిగా, వందలాది బంధువుల సాక్షిగా విక్రమాదిత్య వస్తమెల్లో తాళి కట్టాడు. అది ప్రేమతో కట్టిన బంధం కాదు, పగతో బిగించిన ఉరితాడు. మండపం మొత్తం నిశ్శబ్దమైపోయింది. రాఘవయ్య గారు స్పృహ కోల్పోయారు. పార్వతమ్మ వసుధ అని గట్టిగా ఏడ్చింది. విక్రమ్ వస్తు చేయి పట్టుకుని ఈడ్చుకుంటూ బయటకు నడిచాడు. పద, ఈ క్షణం నుండి నువ్వు నా దానివి. నా తమ్ముడెంత నరకం అనుభవిస్తున్నాడు, ప్రతి క్షణం నువ్వు కూడా అంతే నరకం అనుభవించాలి. నీకు భార్య అనే హోదా ఇవ్వను, కాని భర్త అనే అధికారం నాకే ఉంటుంది అని క్రూరంగా అన్నాడు. అమ్మా నాన్న! వసుధ వెనక్కి తిరిగి చూస్తూ ఏడుస్తుంది. ఆమె కళ్ళల్లో భయం, అయోమయం. తన తండ్రిని అలా వదిలేసి వెళ్ళవలసి వస్తుందని ఆమె గుండె పగిలిపోతుంది. విక్రమ్ ఆమెను బయట ఉన్న తన నల్లటి కారు దగ్గరకు ఈడ్చుకెళ్లాడు. డోర్ తీసి ఆమెను లోపలికి నెట్టాడు. డ్రైవర్ భయంతో వెంటనే కారు స్టార్ట్ చేశాడు. కారు వేగంగా ముందుకు కదిలింది. కారులో వసుధ ఒక మూల ముడుచుకుని కూర్చుంది. ఆ మెల్లోని తాళి ఆమెను ఎక్కిరిస్తున్నట్టు ఉంది. చేతికున్న గోరింటాకు, వంటి మీద ఉన్న పట్టుచీర అన్నీ ఆమెకు భారంగా అనిపిస్తున్నాయి.
విక్రమ్ పక్క సీట్లో కూర్చున్నాడు. అతనింకా కోపంగా రగిలిపోతున్నాడు. అతను ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు. డాక్టర్, అభి కండిషన్ ఎలా ఉంది అని అడిగాడు. అవతల నుంచి డాక్టర్ ఏదో చెప్పారు. విక్రమ్ ముఖం మరింత గంభీరంగా మారింది. వాడికి ఏం కాకూడదు, డబ్బు ఎంతైనా పర్లేదు, వాడికి స్పృహ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు. తర్వాత అతను వసుధ వైపు తిరిగాడు. వసుధ భయంతో వణికిపోతుంది. ఆమె ఇంకా ఏడుస్తూనే ఉంది. ఏడు పాపు, విక్రమ్ అరిచాడు. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి చుక్క నా తమ్ముడి రక్తం ఖరీదు చేయదు. నీ నటన నా దగ్గర సాగదు. నువ్వెంత స్వార్థపర్రాలువో నాకు తెలుసు. నేను ఏ తప్పు చేయలేదు సార్. వసుధ ధైర్యం చేసి సన్నటి స్వరంతో చెప్పింది. అభి నాకు ఫ్రెండ్ మాత్రమే. మీరేదో పొరపడుతున్నారు. దయచేసి నన్ను మా ఇంటికి పంపించేయండి. మా నాన్నగారు చనిపోతారు. విక్రమ్ వెటకారంగా నవ్వాడు. మీ నాన్నగారా? ఆయన బతికే ఉంటారులే. ఇలాంటి కూతురున్నందుకు చచ్చినా బతుకున్నట్టే. కానీ నువ్వు మాత్రం మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కలేవు. నా తమ్ముడు మంచం మీద నుంచి లేచి ఈమె నిర్దోషి అని చెప్పేదాకా నువ్వు నా బందివే. ఒకవేళ వాడికేమైనా జరిగితే నిన్ను కూడా నేను చంపను. చస్తూ బతికేలా చేస్తాను. బయట వర్షం మొదలైంది. ఆకాశం కూడా వస్త పరిస్థితిని చూసి ఏడుస్తున్నట్టు ఉంది. కారు కిటికీలోంచి వర్షపు చినుకులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ ట్రాఫిక్ని చీల్చుకుంటూ కారు నగరం బయట ఉన్న విక్రమ్ ఫామ్ హౌస్ బంగ్లా వైపు వెళ్ళింది. అది నగరం కోలాహలానికి దూరంగా జూబ్లీహిల్స్లోని ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంది. గేట్ తెరుచుకుంది. ఆ ఇల్లు ఒక కోటలా ఉంది. చీకట్లో అది ఒక దయ్యాల కొంపలా భయపెడుతుంది. అక్కడ పండగ వాతావరణం లేదు. దీపాలు లేవు. స్వాగతం పలికే మనుషులు లేరు. కేవలం నిశ్శబ్దం, చీకటి. కారు పోర్టికోలో ఆగింది. విక్రమ్ దిగి అటువైపు వచ్చి వసుధ వైపు డోర్ తీశాడు. దిగు అని ఆజ్ఞాపించాడు. వసుధ కాలు కింద పెట్టడానికి భయపడింది. ఇదే తన కొత్త ఇల్లు. కానీ ఇది గృహప్రవేశం కాదు, జైలు ప్రవేశం. మెల్లగా కిందికి దిగింది. పట్టుచీర వర్షానికి తడిచింది. తల మీద పూలు రాలిపోయాయి. విక్రమ్ ఆమెను లోపలికి తీసుకెళ్లాడు. హాల్ చాలా విశాలంగా ఉంది. అక్కడ గోడ మీద విక్రమ్, అభిరామ్ ఇద్దరు నవ్వుతూ ఉన్న పెద్ద ఫోటో ఉంది. విక్రమ్ ఆ ఫోటో వైపు చూసి ఒక నిమిషం ఆగిపోయాడు. అతని కళ్ళల్లో బాధ సుళ్ళు తిరిగింది. చూడు వస్తా, విక్రమ్ ఆ ఫోటోను చూపిస్తూ అన్నాడు. వాడు నవ్వుతూ ఉంటే చూడ్డం కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేశాను. అమ్మ నాన్న చనిపోయాక వాడి నా ప్రపంచం. అలాంటి నా ప్రపంచాన్ని నువ్వు చీకటి చేశావు. ఇప్పుడు ఈ ఇంట్లో నీకు ఏ మర్యాద దొరకదు. అతను పని మనిషిని పిలిచాడు. రోజా, ఈమెని గెస్ట్ రూమ్లో కాదు, స్టోర్ రూమ్ పక్కన ఉన్న చిన్న గదిలో పడేయి. ఈమెకి ఆకలి వేస్తే పెట్టకు, దాహం వేస్తే నీళ్ళివ్వకు. నా పర్మిషన్ లేందే ఈమె ఈ హాల్ దాటి బయటకు రాకూడదు. వసుధ విక్రమ్ కాళ్ళ మీద పడింది. సా, దయచేసి వినండి, ఒక్కసారి వినండి. నేను అమాయకురాల్ని అని ప్రాధేయపడింది. విక్రమ్ ఆమెను విదిలించుకున్నాడు. నీ గొంతు వింటే నాకు అసహ్యం వేస్తుంది. తీసుకపో రోజా అని గట్టిగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. పని మనిషి రోజా జాలిగా వస్త వైపు చూసింది. రండి అమ్మగారు అని పిలిచింది. వస్త లేచి నిలబడింది. కన్నీరు తుడుచుకుంది. ఇప్పుడేడ్చి ప్రయోజనం లేదు. రాక్షసుడి గుప్పెట్లు చిక్కుకుంది. ఇక్కడి నుండి బయటపడాలన్నా, తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలన్నా బతికి ఉండాలి. మౌనంగా రోజా వెనక నడిచింది. ఆ గది చిన్నగా దుమ్ముతో నిండి ఉంది. రోజా వెళ్తూ వెళ్తూ అంది, అమ్మగారు, చిన్నబాబు అంటే పెద్దయ్య గారికి ప్రాణం. అందుకే ఆ కోపం. నిజం ఎప్పటికైనా తెలుస్తుందిలే, ధైర్యంగా ఉండండి అని చెప్పి తలుపు వేసింది. చీకటి గదిలో వస్త ఒంటరిగా మిగిలిపోయింది. ఆమె తన మెల్లోని తాళిని పట్టుకొని చూసింది. ఏ దేవుడు రాసిన రాత ఇది? పెళ్లి పందిరి నుండి నేరుగా బంది కానకు వచ్చింది. ఇక నేను ఎవరిని ఎదిరించాలి? విక్రమ్నా లేక విధినా? అదే సమయంలో మేడ మీద తన గదిలో విక్రమ్ మందు గ్లాస్ పట్టుకుని నిలబడి ఉన్నాడు.
అతని కిటికీలోంచి బయటపడుతున్న వర్షాన్ని చూస్తున్నాడు. అతని మనసులో కూడా తుఫాన్ రేగుతుంది. హబీ, నిన్ను ఇలా చేసినా ఎవరు నేను వదిలిపెట్టను. ఆ వసుధ కన్నీళ్లతో నీ పాదాలు కడిగేలా చేస్తాను అని శపథం చేసుకున్నాడు. ఆ రాత్రి ఆ ఇంటికి వసుధ జీవితానికి అత్యంత చీకటి రాత్రి. స్టోర్ రూమ్ పక్కన ఉన్న ఆ చిన్న గదిలో నేల మీద ముడుచుకుని పడుకున్న వసుధకు నిద్ర పట్టలేదు. బయట ఇంకా వర్షం పడుతూనే ఉంది. కిటికీ రెక్కల సందులోంచి వచ్చే చల్లటి గాలి ఆమె శరీరాన్ని తాకుతున్నా, ఆమె గుండెలో రగులుతున్న అవమాన భారం ముందు ఆ చలి ఏమాత్రం అనిపించడం లేదు. వసుధ చేతిని మెల్లగా తన మెడ దగ్గరకు తీసుకెళ్ళింది. అక్కడ వేలాడుతున్న పసుపు తాడు, 2 బంగారు గుండీలు ఆమె వేళ్లకు తగిలాయి. కొన్ని గంటల క్రితం వరకు అది ఒక పవిత్రమైన బంధానికి చిహ్నం అనుకుంది. కానీ ఇప్పుడు ఇది ఒక బానిస సంకెళ్ళ అనిపిస్తుంది. ఆమెకు ఆ తాళిని తెంచి పడేయాలని అనిపిస్తుంది. కానీ ఆ మనసులో ఎక్కడో ఒక మూల సనాతన సాంప్రదాయం అడ్డు వచ్చింది. తాళి అనేది కట్టినవాడికి కాకపోయినా కట్టుకున్న దాని నమ్మకానికి సాక్ష్యం. నేను తప్పు చేయలేదు. ఈ తాళి సాక్షిగానే నా నిర్దోషితత్వాన్ని నిరూపించుకుంటాను అని ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. తెల్లవారుజామున 5 గంటలు. తలుపు దబేలుమని శబ్దం వచ్చింది. వసుధ ఉలిక్కి పల్లేచింది. పనిమనిషి రోజా తలుపు తీసింది. అమ్మగారు లేవండి, పెద్దయ్యగారు పిలుస్తున్నారు అని భయంగా చెప్పింది. వసుధ లేచి నలిగిపోయిన పట్టుచీరను సరిచేసుకుంది. జుట్టు చిందరవందరంగా ఉంది. కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయాయి. ఆమె గది బయటకు వచ్చింది. హాల్లో సోఫాలో విక్రమ్ కూర్చుని ఉన్నాడు. చేతిలో బ్లాక్ కాఫీ మగ్గుంది. అతనింకా రాత్రి వేసుకున్న బట్టల్లోనే ఉన్నాడు. బహుశా అతను కూడా నిద్రపోలేదు. అతని కళ్ళు ఎర్రగా నిప్పు కణాల్లా ఉన్నాయి. వసుధను చూడగానే అతని పెదవుల మీద ఒక క్రూరమైన నవ్వు మెదిలింది. శుభోదయం మిసెస్ వసుధ విక్రమాదిత్య అన్నాడు వెటకారంగా. కొత్త ఇంట్లో మొదటి రాత్రి ఎలా గడిచింది? పరుపులు మెత్తగా లేవని కోపంగా ఉందా, లేక ఏసీ లేదని అసహనంగా ఉందా? వసుధ తలెత్తి అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆమె కళ్ళల్లో భయం స్థానంలో ఇప్పుడు ఒక రకమైన తెగింపు కనిపిస్తుంది. నిజాయితీగా బతికేవాడికి నేల మీద పడుకున్నా నిద్ర పడుతుంది సార్. అబద్ధాలు మోసాలు చేసిన వాళ్ళకి ఏసీ గదుల్లో కూడా నిద్ర పట్టదు అని గట్టిగా సమాధానమిచ్చింది. విక్రమ్ చేతిలోని కాఫీ మగ్గు గట్టిగా టేబుల్ మీద పెట్టాడు. ఆ శబ్దానికి రోజా భయపడింది. అతను లేచి వసుధ దగ్గరకు నడిచాడు. నోరు లేస్తుంది. తప్పు చేసి కూడా ఇంత పొగరా? ఈ పొగుర్ని ఎలా అణచాలో నాకు తెలుసు. అతను చుట్టూ చూశాడు. ఇల్లంతా చిందరవందరంగా ఉంది. రోజా, ఈ రోజు నుంచి ఈ ఇంట్లో పని మనిషి నువ్వు కాదు, ఈమె అని వసుధను చూపించాడు. ఈ ఇల్లు మొత్తం శుభ్రమవ్వాలి. ముఖ్యంగా పైన ఉన్న నా తమ్ముడి గది ఒక్క దుమ్ము రేణువు కనిపించినా ఈరోజు నీకు మంచినీళ్లు కూడా దొరకవు. నేను ఈ ఇంటి కోడలుగా వచ్చాను, పని మనిషిగా వచ్చాను, నాకు అనవసరం. కానీ ఒక మనిషిగా నాకు ఆత్మగౌరవం ఉంది. మీరు చెప్పిన పని నేను చేస్తాను. ఎందుకంటే నేనెవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడదలుచుకోలేదు అని వసుధ చెప్పి రోజా చేతిలోంచి చీపురు లాక్కుంది. విక్రమ్ ఆశ్చర్యపోయాడు. ఆమె ఏడుస్తుందని, కాళ్ళవేళ పడుతుందని అతను ఊహించాడు. కానీ ఆమె ప్రవర్తన అతనికి అర్థం కావటం లేదు. నటిస్తుంది, ఇదంతా డ్రామా అని తన మనసులో అనుకున్నాడు. వసుధ పని మొదలుపెట్టింది. పట్టుచీర కొంగు నడుముకు బిగించి ఆ పెద్ద హాల్ మొత్తం ఊడ్చింది, తుడిచింది. ఆమెకు అలవాట్లేని పని కదా, కానీ ఆ పరిస్థితి, ఆ ఆకలి ఆమెను నిరాశపడేలా చేస్తున్నాయి. విక్రమ్ సోఫాలో కూర్చొని ఆమె కష్టాన్ని చూస్తూ ఆనందిస్తున్నాడు. కానీ ఆ ముఖంలో ఎక్కడా బాధ కనిపించకపోవటం అతన్ని ఇబ్బంది పెడుతుంది. మధ్యాహ్నమైంది. వసుధ మెట్లెక్కి పైన ఉన్న అభిరామ్ గదిలోకి వెళ్ళింది. ఆ గదిలోకి అడుగు పెట్టగానే వసుధ మనస్సు బరువెక్కింది. ఇది ఒక మ్యూజియంలా ఉంది. గోడల నిండా అభిరామ్ గీసిన పెయింటింగ్స్ ఉన్నాయి. గిటార్ ఒక మూల ఉంది. అభిరామ్ చాలా సున్నితమైన మనస్సున్నవాడని వసుధకు తెలుసు.
కాలేజీలో అతను తనతో మాట్లాడేటప్పుడు కూడా ఎంతో మర్యాదగా ఉండేవాడు. అభి, ఎందుకిలా చేస్తున్నావు? నేను నీకు ఫ్రెండ్‌ని మాత్రమే అని చెప్పాను కదా! నా పెళ్లి వేరే వాళ్ళతో జరుగుతుందని తెలిసి నువ్వింత ఘోరానికి ఎందుకు ఒడిగట్టావు? అని మనసులో బాధపడింది. ఆ గదిని శుభ్రం చేస్తూ ఉండగా టేబుల్ మీద కొన్ని పేపర్లు, ఒక డైరీ కనిపించాయి. వసుధ ఆ డైరీని చేతిలోకి తీసుకుంది. బహుశా ఇందులో ఏమైనా రాసి ఉంటుందేమో. తన నిర్దోషత్వాన్ని నిరూపించే ఆధారం దొరుకుతుందేమో. ఆమె ఆతురతగా డైరీ పేజీలు తిప్పింది. అందులో పేజీ పేజీకి వి అని రాసి ఉంది. వసుధ పేరు వితో మొదలవుతుంది. కానీ ఆమె ఆగిపోయింది. ఒక పేజీలో ఒక ఫోటో అతికించి ఉంది. అది వసుధ ఫోటో కాదు. అది వెనక నుంచి తీసిన ఒక అమ్మాయి ఫోటో. జుట్టు విరబోసుకుని మోడ్రన్ డ్రెస్లో ఉన్న అమ్మాయి. కింద మై లవ్ వి అని రాసి ఉంది. వసుధ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అభిరామ్ ప్రేమించింది తన్నా లేక వి అనే అక్షరంతో పేరున్న వేరే అమ్మాయినా? కాలేజీలో అందరూ అభి తన వెంట పడుతున్నాడని అనుకున్నారు. కానీ అభి ఎప్పుడు తనతో సూటిగా ఐ లవ్ యూ అని చెప్పలేదు. కేవలం నువ్వంటే ఇష్టం అనేవాడు. స్నేహితురాలుగా ఇష్టమా లేక ప్రేమా? ఇంతలో వెనక నుంచి ఒక చెయ్యి వచ్చి డైరీని బలంగా లాక్కుంది. వసుధ ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. విక్రమ్ కోపంతో ఊగిపోతున్నాడు. ఎంత ధైర్యం నీకు? నా తమ్ముడి వస్తువులను ముట్టుకుంటావా? సాక్ష్యాలను మాయం చేయటానికే వచ్చావా ఇక్కడికి? అని అరుస్తూ ఆమెను భుజం పట్టుకుని గోడకేసి నెట్టాడు. వసుధ నొప్పికి విలవిల్లాడింది. లేసా, నేను సాక్ష్యం మాయం చేయటానికి రాలేదు. సత్యాన్ని వెతకడానికి చూస్తున్నాను. ఆ డైరీలో చూడండి, ఆ ఫోటో నాది కాదు అని అరిచింది. విక్రమ్ ఆ డైరీ వైపు చూడలేదు. దాన్ని టేబుల్ మీద విసిరేసి ఆమె గొంతు పట్టుకున్నాడు. నువ్వింకా కథలు చెప్తున్నావా? ఆ డైరీలో ఉన్నది నువ్వే అని వాడే నాకు చెప్పాడు. వి అంటే వసుధ. వసుధే నా ప్రాణం అని వాడు కలవరించేవాడు. నువ్వు వాణ్ణి ఎంత మాయ చేశావంటే వేరే అమ్మాయి వైపు కూడా వాడు చూడలేదు. అది మీ అపోహాస. అభిరామ్ నాతో క్లోజ్గా ఉండేవారు నిజమే, కానీ అది స్నేహం మాత్రమే. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి డ్రెస్సింగ్ స్టైల్ నాది కాదు. నేనెప్పుడు చుడిదార్ లేదా లంగవని వేసుకుంటాను. ఆ అమ్మాయి మోడ్రన్ డ్రెస్లో ఉంది. చూడండి ప్లీజ్ అని ప్రాధేయపడింది. విక్రమ్ ఆ మాటలు వినిపించుకునే స్థితిలో లేడు. నోర్మి, తప్పు మీ తప్పు చేస్తూ మళ్ళీ కవర్ చేసుకోవటానికి ఇంకో అబద్ధమా? పద కిందకు అని ఆమెను ఈడ్చుకుంటూ గది బయటకు తెచ్చాడు. మెట్ల మీద నుంచి ఆమెను కిందికి లాగుతూ ఉండగా వసుధ కాలు జారింది. ఆమె దొర్లుకుంటూ వచ్చి కింద హాల్లో పడింది. నుదుటి మీద దెబ్బ తగిలి రక్తం కారింది. అమ్మగారు అంటూ రోజా పరిగెత్తుకుంటూ వచ్చింది. విక్రమ్ కూడా ఒక్క క్షణం ఆగిపోయాడు. ఆమె నుదుటి నుంచి కారుతున్న రక్తం ఆ మెల్లో ఉన్న తాలికి అంటుకుంది. ఆ దృశ్యం విక్రమ్ని కదిలించింది. కానీ అంతలోనే పగ ఆ జాలిని చంపేసింది. వసుధ మెల్లగా లేచి కూర్చుంది. తల తిరుగుతుంది, కానీ ఆమె ఏడవలేదు. ఆమె తన చీర కొంగుతో రక్తాన్ని తుడుచుకుంది. మీరు నన్ను ఎంత హింసించినా నిజం మారదు సార్. ఏదో ఒక రోజు మీ తమ్ముడే లేచి నిజం చెప్తాడు. అప్పుడు మీరు పడే బాధ ఇప్పుడు నేను పడుతున్న బాధ కంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుంది అని చెప్పించినట్టు చెప్పింది. ఆ సమయంలో విక్రమ్ ఫోన్ మోగింది. హాస్పిటల్ నుంచి కాల్. హలో, ఆ డాక్టర్ చెప్పండి. ఏంటి? బీపీ పడిపోతుందా? నేనిప్పుడే వస్తున్నాను. విక్రమ్ కంగారు పడ్డాడు. అతను వసుధ వైపు తిరిగాడు. నువ్వు కూడా రావాలి. నా తమ్ముడు చనిపోయేలోపు వాడిని చూసి ఆనందించాలని ఉందేమో నీకు. పద అని ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకున్నాడు. హాస్పిటల్ ఐసీయూ బయట వాతావరణం గంభీరంగా ఉంది. విక్రమ్ గ్లాస్ డోర్లోంచి అభిరామ్ను చూస్తున్నాడు. వెంటిలేటర్ మీద ఉన్న తమ్ముడిని చూసి విక్రమ్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. రాతిలాంటి మనిషి కరిగి నీరైపోతున్నాడు. వసుధ దూరంగా నిలబడి ఉంది. అభి పరిస్థితి చూసి ఆమెకు కూడా దుఃఖం వచ్చింది. అభి, లేవరా, లేచి చెప్పు. నేను నిన్ను మోసం చేయలేదని చెప్పు. నా బతుకు ఇలా అయిపోయిందేంటి అని మనసులో రోధించింది.
ఇంతలో అక్కడికి రాఘవయ్య గారు వచ్చారు. ఆయన చాలా బలహీనంగా ఉన్నారు. నిన్నటి సంఘటన ఆయన్ని పూర్తిగా కుంగదీసింది. వసుధ అని పిలిచారు. నాన్న అని వసుధ పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రిని హత్తుకుంది. ఇద్దరు బోర్న విలిపించారు. విక్రమ్ వెనక్కి తిరిగాడు. ఆ దృశ్యం చూసి అతని రక్తం మరిగిపోయింది. సెక్యూరిటీ, ఈ ముసలోన్ని ఎవరు లోపలికి రానిచ్చారు? గెట్ హిమ్ అవుట్ అని అరిచాడు. బాబు, పుణ్యం ఉంటుంది. నా కూతుర్ని వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. రాఘవయ్య గారు విక్రమ్ కాళ్ళ మీద పడబోయారు. వసుధ అడ్డుపడింది. ఆమె తన తండ్రిని లేపి నిలబెట్టింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు రౌద్రం ఉంది. నాన్న, వద్దు. ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. మనం తప్పు చేయలేదు. తల వంచొద్దు అని చెప్పి విక్రమ్ వైపు తిరిగింది. మా నాన్నగారు మీకంటే వయసులో పెద్దవారు. ఆయన్ని అవమానిస్తే ఆ పాపం ఊరికే పోదు. మీ డబ్బుతో మనుషుల్ని కొనగలరేమో, కాని మర్యాదని, సంస్కారాన్ని కొనలేరు. నా తండ్రి కంట తడి పెట్టిస్తే నేను ఈ ఆసుపత్రిని రచ్చరచ్చ చేస్తాను. అప్పుడు మీ పరువే పోతుంది అని హెచ్చరించింది. విక్రమ్ ఆమె ధైర్యాన్ని చూసి నివ్వెరపోయాడు. ఒక సామాన్యమైన అమ్మాయి తన ముఖం మీదే ఇంత గట్టిగా మాట్లాడుతుందా? ఆమె కళ్ళల్లో ఉన్నది నటన కాదు, నిజాయితీ తాలూక ధైర్యం. వీళ్ళని బయటకు పంపండి అని సెక్యూరిటీ చెప్పి విక్రమ్ విసుగా డాక్టర్ గదిలోకి వెళ్ళిపోయాడు. రాఘవయ్య గారు వెళ్తూ వెళ్తూ కూతురి చేతిలో ఒక చిన్న సాయిబాబా విగ్రహం పెట్టారు. తల్లి, ధైర్యంగా ఉండు, దేవుడిని కాపాడుతాడు అని చెప్పి వెళ్ళిపోయారు. రాత్రి మళ్ళీ ఇంటికి చేరారు. విక్రమ్ హాల్లో కూర్చొని తాగుతున్నాడు. అభి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అతని మెదల్లో వస్త మాటలు తిరుగుతున్నాయి. డైరీలో ఫోటో నాది కాదు. ఆ మాట అతన్ని తొలుస్తుంది. ఒకవేళ ఆమె చెప్పింది నిజమేనా? చా, అసంభవం. నాటకాల అడ్డంలో ఆమె తేరిపోయింది అని తన్ను తానే సముదాయించుకున్నాడు. వసుధ వంటింట్లో ఉంది. రోజు ఆమెకు దొంగచాటుగా అన్నం పెట్టింది. తినండి అమ్మగారు, ఆయనకు తెలియదులే అని చెప్పింది. వసుధ 2 ముద్దలు తిని నీళ్లు తాగింది. ఆకలి కంటే అలసట ఎక్కువగా ఉంది. అప్పుడు విక్రమ్ ఫోన్ టేబుల్ మీద ఉంది. విక్రమ్ వాష్రూమ్కి వెళ్ళాడు. ఫోన్ వైబ్రేట్ అయింది. స్క్రీన్ మీద అన్నోన్ నెంబర్ అని ఉంది. వసుధ అటుగా వెళ్తూ ఆ ఫోన్ని చూసింది. కాల్ కట్ అయింది. వెంటనే ఒక మెసేజ్ వచ్చింది. స్క్రీన్ లాక్ మీద మెసేజ్ ప్రివ్యూ కనిపించింది. హౌ ఈజ్ అబి? ఈజ్ హీ అలైవ్? ఐఎమ్ స్కేర్డ్ టు కమ్ అవుట్, ప్లీజ్ సేవ్ మీ. వి. వసుధ మెసేజ్ చూసి షాక్ అయింది. వి, అభిరామ్ డైరీలో ఉన్న వి ఈమెనా? ఈమె ఎవరు? సేవ్ మీ అని ఎందుకు అడుగుతుంది? అంటే అభిరామ్ ఆత్మహత్య కారణం తను కాదు, ఈ వి అనే అమ్మాయా? అంతలో విక్రమ్ వచ్చాడు. వసుధ చేతిలో ఫోన్ చూసి పరుగున వచ్చి లాక్కున్నాడు. నా ఫోన్ ముట్టుకుంటావా? ఎవరికి కాల్ చేద్దామని అని చెంప చెల్లుమనిపించాడు. ఆ దెబ్బకు వసుధ కింద పడింది. ఆమె చెంప మీద 5 వేళ్లు ముద్రపడ్డాయి. కానీ ఈసారి ఆమెకు బాధ కలగలేదు. ఆ మొహంలో ఒక చిరునవ్వు వచ్చింది. గెలుపు చిరునవ్వు. కొట్టండి, ఎంతైనా కొట్టండి. కానీ ఇప్పుడు నాకు సాక్ష్యం దొరికింది. ఈ మెసేజ్ చూడండి సార్, మీ తమ్ముడిని చంపింది నేను కాదు. ఆ మెసేజ్ పంపిన వి అలరచింది. విక్రమ్ ఫోన్ స్క్రీన్ వైపు చూశాడు. మెసేజ్ ఓపెన్ చేశాడు. హౌ ఈజ్ అబి? ఈజ్ అలైవ్. ఐఎమ్ స్కార్డ్ టు కమ్ అవుట్, ప్లీజ్ సేవ్ మీ. వి. విక్రమ్ చేతిలో గ్లాస్ జారి కింద పడింది. ఆ మెసేజ్ పంపింది వసుధ కాదు. ఎందుకంటే వసుధ ఇక్కడే తన కళ్ళ ముందే ఉంది. మరి ఆ వి ఎవరు? తన తమ్ముడి జీవితంలో ఉన్న అసలైన విలన్ ఎవరు? వసుధ మెల్లగా లేచి నిలబడింది. ఇప్పుడు చెప్పండి విక్రమ్ గారు, అగ్ని సాక్షిగా తాళి కట్టింది నా మెల్లో, కాని శిక్ష అనుభవించవలసింది ఎవరే ఇప్పుడు అర్థమైందా? విక్రమ్ ఆమె వైపు, ఫోన్ వైపు మార్చి మార్చి చూస్తున్నాడు. అతను రాతి గుండెలో మొదటిసారి భయం, పశ్చాత్తాపం తాలూకు చిన్న బీటలు వారాయి. ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యం వెళ్తుంది. కానీ అది తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం కాదు. ఒక ప్రళయం బద్దలైన తర్వాత మిగిలిన భీకరమైన నిశ్శబ్దం. విక్రమ్ చేతిలో ఫోన్ వణుకుతుంది. స్క్రీన్ మీద ఆ మెసేజు, హౌ ఈజ్ అబి? ఈజ్ హీ అలైవ్?
ఐఎమ్ స్కేర్ టు కమ్ అవుట్, ప్లీజ్ సేవ్ మీ. వి ఇంకా మెరుస్తూనే ఉంది. విక్రమ్ చూపులు నేల మీద పడి ఉన్న వస్త మీద, ఆమె చేతిలో ఉన్న ఫోన్ మీద అటు ఇటు మారుతున్నాయి. అతని మెదడు మొద్దుబారిపోయింది. ఇన్నాళ్ళు తను నమ్మింది అబద్ధమా? తన కళ్ళ ముందు కనిపిస్తున్నది నిజమా? ఎవరు ఎవరు ఇవి? విక్రమ్ గొంతులో గర్జన తగ్గింది. వణుకు మొదలైంది. అతను వెంటనే ఆ నెంబర్ కాల్ చేశాడు. అవతల వైపు రింగ్ అవుతుంది. వసుధ ఊపిరి బిగబట్టి చూస్తుంది. హలో! అవతల వైపు నుండి ఒక స్త్రీ కంఠం భయంగా పలికింది. ఆ గొంతు వసుధది కాదు. అది పూర్తిగా వేరే గొంతు. ఎవరిది? విక్రమ్ అడిగాడు. నేను నేను వర్ష. అవతల వైపు అమ్మాయి తడబడుతూ చెప్పింది. అభి ఎలా ఉన్నాడు? ప్లీజ్ చెప్పండి, నాకు భయంగా ఉంది. నేను కావాలని చేయలేదు. తను సూసైడ్ చేసుకున్నాడని నేను అనుకోలేదు. వర్ష విక్రమ్ చేతిలో ఫోన్ కింద పడిపోయేంత పనైంది. చేతిలో ఉన్న వి అంటే వస్త కాదు, వర్ష. అంటే తను పెళ్లి పందిర్లో రచ్చ చేసింది. ఓ కుటుంబం పరువు తీసింది. ఒక అమాయకపు అమ్మాయి మెడలో బలవంతంగా తాళి కట్టి నరకం చూపించింది. అంత తప్ప? ఓ ఘోరమైన పొరపాట. విక్రమ్ కుప్పగూలినట్టు సోఫాలో కూర్చుండిపోయాడు. అతని కళ్ళ ముందు వసుధ తండ్రి రాఘవయ్య గారు కాళ్ళ మీద పడ్డం, వసుధ నీ నిర్దోషిని అని ఏడవటం, తను ఆమెను ఇడ్చుకుంటూ రావటం అన్ని సినిమాల రీళ్ళ తిరిగాయి. వసుధ మెల్లగా లేచి నిలబడింది. ఆ బుగ్గ మీద విక్రమ్ కొట్టిన దెబ్బ ఇంకా ఎర్రగా కందిపోయి ఉంది. కానీ ఆమె కళ్ళల్లో ఇప్పుడు విజయం లేదు, జాలి కూడా లేదు. కేవలం ఒక రకమైన శూన్యం ఉంది. తెలిసిందా సార్ నిజం? వస్త గొంతు చాలా నెమ్మదిగా, సుష్టంగా వినిపించింది. మీ ఆవేశం నా జీవితాన్ని బూడిద చేసింది. ఇప్పుడు ఆ బూడిదలో మీరు నిజాన్ని వెతుకున్నారు. వెళ్ళండి, ఆ వర్ష ఎవరు కనుక్కోండి. మీ తమ్ముణ్ణి చంపింది ఆమె, నేం కాదు. విక్రమం వైపు చూడలేకపోయాడు. తలదించుకున్నాడు. ఆ రాక్షసుల్లో మొదటిసారి మనిషి కదిలాడు. అతను వెంటనే లేచి తన పిఏ కాల్ చేశాడు. ఇప్పుడే ఆ నెంబర్ లొకేషన్ ట్రేస్ చేసి ఆ వర్షన అమ్మాయిని నా ముందుకు తీసుకురా, ఇమ్మీడియట్లీ అని అరిచాడు. విక్రమ్ వస్తవైపు చూశాడు. నేను వచ్చేదాకా అతనేం చెప్పాలో తెలియక ఆగిపోయాడు. ఇన్నాళ్ళు ఆమెను బందీగా చూశాడు. ఇప్పుడు ఏ మొహంతో మాట్లాడాలి? అతను వేగంగా కారు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. వసుధ ఆ గదిలో ఒక్కతే మిగిలిపోయింది. ఆమె సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకుంది. నిజం గెలిచింది. కానీ గెలుపు ఆమె కోల్పోయిన పరువును, తండ్రి ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని వెనక్కి తెస్తుందా? మెల్లోని తాలిని పట్టుకుని ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. రాత్రి 1 గంట. నగరం చివర్లలో ఉన్న ఒక అపార్ట్మెంట్. విక్రమ్ మనుషులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. విక్రమ్ తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయి సూట్ కేస్ సర్దుకొని పారిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆమె డైరీలో ఫోటో ఉన్న అమ్మాయి వర్ష, మోడలింగ్ చేసే అమ్మాయి. విక్రమ్ ఆమెను చూడగానే అతని కోపం కట్టలు తెంచుకుంది. ఆమె జుట్టు పట్టుకొని హాల్లోకి లాక్కొచ్చాడు. నిజం చెప్పు, నా తమ్ముడికి నీకు ఏం సంబంధం? వాడెందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? వర్ష భయంతో వణికిపోతూ నిజం చెప్పేసింది. నన్ను వదిలేయండి విక్రమ్ గారు. అభి నన్ను ప్రేమించాడు, పిచ్చిగా ప్రేమించాడు. కానీ నాకు అతని డబ్బు అంటేనే ఇష్టం. నాకు లగ్జరీ లైఫ్ కావాలి. అభి మీ తమ్ముడని తెలిసి అతని ద్వారా మీ ఆస్తిని అనుభవించవచ్చు అనుకున్నాను. కానీ అభి పెళ్లి చేసుకుందామని టార్చర్ పెట్టాడు. నాకు పెళ్లి ఇష్టం లేదు, కేవలం ఎంజాయ్ చేయాలనుకున్నాను. అందుకే అతన్ని అవమానించి బ్రేకప్ చెప్పాను. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ డబ్బు కోసం నటించాను అని మొహం మీద చెప్పాను. ఆ తట్టుకోలేక ఆమె ఏడుస్తూ చెప్పింది. మరి వసుధ పేరు ఎందుకు వచ్చింది? విక్రమ్ గర్జించాడు. వసుధ వసుధ అభికి బెస్ట్ ఫ్రెండ్. అభి ఎప్పుడు వసుధ గురించి గొప్పగా చెప్పేవాడు. వసుధలా ఉండు, తను ఎంత మంచిదో అని నన్ను పోల్చేవాడు. అది నాకు నచ్చేది కాదు. అందుకే అభి రాసుకున్న డైరీలో వి అని ఉంటే అది నేనే అని మీకు అనుమానం రావాలని నేను వసుధ పేరుని వాడుకున్నాను. పైగా వసుధ అమాయకురాలు. ఆ మీదకు నెట్టేస్తే
నేను సేఫ్ అయిపోతాను అనుకున్నాను. వర్ష చెప్పిన ప్రతి మాట విక్రమ్ గుండెలో బాకులా దిగింది. కేవలం తన స్వార్థం కోసం ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి జీవితాన్ని బలి చేసింది. దానికి తను ఆయుధంగా మారాడు. విక్రమ్ చేతికి పని చెప్పాడు. వర్షను పోలీసులకు అప్పగించాడు. నా తమ్ముని ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు నిన్ను జైలుకు పంపిస్తున్నాను. ఇక నీ మోడలింగ్ కెరియర్ కథం అని చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చాడు. తిరిగి ఇంటికి ప్రయాణం. కారులో విక్రమ్ స్టీరింగ్ మీద తల పెట్టుకుని ఏడ్చాడు. ఒక చిన్న పిల్లాలే ఏడ్చాడు. అభి, నేను ఎంత తప్పు చేశాన్రా. అమాయకురాలైన ఒక అమ్మాయిని అందరి ముందు దోషించేశాను. ఆమె తండ్రిని కొట్టించాను. ఆమె నేర్చుకుంటూ వచ్చి బందిని చేశాను. ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకుని ఆమెను చూడాలి? ఆ తాళి, ఆ మూడు ముళ్ళు ఇప్పుడు ఆమెకు ఉరితాళ్లుగా మారాయి కదా. విక్రమ్ మనసులో పశ్చాత్తాపం అగ్నిపర్వతంలా బద్దలవుతుంది. తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఉందా? తెల్లవారుజామున 4 గంటలు విక్రమ్ బంగ్లాకు చేరుకున్నాడు. అడుగులు తడబడుతున్నాయి. ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. హాల్లో లైటు వెలుగుతుంది. వస్తా అక్కడే సోఫా కింద నేల మీద కూర్చుని నిద్రపోతుంది. ఆ ముఖం వాడిపోయిన పువ్వులా ఉంది. నుదుటి మీద రక్తం గడ్డకట్టి ఉంది. విక్రమ్ ఆమె దగ్గరికి వెళ్ళాడు. మోకాళ్ళ మీద కూర్చున్నాడు. వణుకుతున్న చేతులతో ఆమె నుదుటిని తాకబోయాడు. కాని వెంటనే వెనక్కి తీసుకున్నాడు. ఆ పవిత్రమైన మనిషిని తాకే అర్హత తనకు లేదనిపించింది. వస్తకు మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి విక్రమ్ని చూసింది. భయంతో వెనక్కి జరిగింది. నన్ను కొట్టకండి, నేనేం చేయలేదు అని గొణిగింది. ఆ మాటలు విక్రమ్ గుండెను పిండేశాయి. తను ఆమెలో ఎంత భయాన్ని నింపేశాడో అర్థమైంది. విక్రమ్ 2 చేతులు జోడించాడు. అతని కళ్ళల్లో నీళ్లు ధారాపాతం కారుతున్నాయి. నన్ను క్షమించి వస్తా. అతని గొంతు పెగలడం లేదు. నీ మనిషిని కాదు, మృగాన్ని. నా ఆవేశం నా కళ్ళు మూసేసింది. నువ్వు చెప్పింది నిజం. దోషి నువ్వు కాదు వర్ష. నేను తెలుసుకున్నాను. వసుధ నిశ్శబ్దంగా అతని చూస్తుంది. ఆమెలో ఎలాంటి స్పందన లేదు. నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను చెప్పుతో కొట్టు, పోలీసులకు పట్టించు, ఏం చేసినా భరిస్తాను. కానీ ప్లీజ్ ఆ భయం మానేయ్. నువ్వు నిర్దోషివి, నువ్వు పవిత్రమైన దానివి అని విక్రమ్ ఆమె కాళ్ళ మీద పడ్డాడు. అహంకారి తల వంచి ఒక ఆడదాని పాదాల దగ్గర ఏడుస్తున్నాడు. వస్త మెల్లగా లేచి నిలబడింది. ఆమె కళ్ళల్లో నీళ్ళేవు. ఒక వింతైన తేజస్సు ఉంది. క్షమించాలా? ఆమె గొంతులో వణుకులేదు. దేని క్షమించాల్సా? 100 మంది ముందు నా తండ్రి పరువు తీసినందుక? నన్ను జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చినందుక? లేక ఒక వస్తువులా నా మెల్లో తాళి కట్టి నా కళ్ళన్నిటినీ చంపేసినందుక? దేని క్షమాపణ అడుగుతున్నారు? విక్రమ్ తల ఎత్తలేకపోయాడు. తప్పు జరిగిపోయింది వస్తా. దాన్ని నేను సరిదిద్దుకుంటాను. నిన్ను గౌరవంగా మీ ఇంటికి పంపిస్తాను. నీకెంత డబ్బు కావాలంటే అంత. డబ్బు? వస్త గట్టిగా అరిచింది. ఆ అరుపుకి ఇంటి గోడలు కూడా కంపించాయి. మళ్ళీ డబ్బేనా? మీ ధనవంతులకు అదొక్కటే తెలుసా? నా పరువు పోయింది సార్. ఈ సమాజం రేపు నన్ను ఏమని పిలుస్తుందో తెలుసా? మొగుణ్ణి వదిలేసి వచ్చిందా అని అంటుంది. నా తండ్రి గుండె పగిలిపోయింది. దాని మీ డబ్బుతో అతికించగలరా? నా మెల్లో ఉన్న ఈ తాళి, దీన్ని తీసేస్తే నా మచ్చ పోతుందా? ఆమె ప్రశ్నలకు విక్రమ్ దగ్గర సమాధానం లేదు. మీరు తాళి కట్టారు, ఆ అగ్ని సాక్షిగా కట్టారు. అది మీకు ఆట కావచ్చు, కానీ నాకు జీవితం. ఇప్పుడు నిజం తెలిసింది కదా అని సారీ చెప్పి పంపించేస్తారా? ఒక ఆడదాని జీవితం అంటే మీకంత చులకననా? వస్త మాటలు విక్రమ్ని ఆలోచింపజేశాయి. నిజమే, ఆమెను ఇప్పుడు ఇంటికి పంపిస్తే సమాజం ఆమెను బతకనివ్వదు. తను చేసిన తప్పుకు ఆమె జీవితాంతం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. నేనేం చేయాలి వసుదా? చెప్పు. నేనేం చేస్తే నీకు న్యాయం జరుగుతుంది? విక్రమ్ దీనంగా అడిగాడు. వసుధ అతని కళ్ళలోకి చూస్తుంది. న్యాయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళండి. నా స్నేహితుడు అభిని చూడాలి. వాడు బ్రతికితేనే నా మీద పడ్డ నింద పూర్తిగా తొలగిపోతుంది. విక్రమ్ తల ఊపాడు. పద అన్నాడు. ఈసారి అతను ఆమె చెయ్యి పట్టుకొని లాగలేదు.
గౌరవంగా దారి ఇచ్చాడు. ఆస్పత్రిలో డాక్టర్లు అభికి చికిత్స చేస్తున్నారు. అభి వేలు కదిలాయి. అతను మెల్లగా కళ్ళు తెరిచాడు. విక్రమ్ వస్తా ఐసు లోపలికి వెళ్లారు. అభి, విక్రమ్ పిలిచాడు. అభిరామ్ కళ్ళు తిప్పుతూ అన్నయ్యని చూశాడు. తర్వాత పక్కన ఉన్న వస్తను చూశాడు. వస్త నుదుటి మీద గాయం, మెల్లో తాళి చూసి అభి కళ్ళల్లో ఆశ్చర్యం, బాధ కనిపించాయి. ఆక్సిజన్ మాస్క్లోంచి అతనేదో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. విక్రమ్ దగ్గరికి వెళ్ళాడు. అభి, నాకంతా తెలిసింది. వర్ష చేసిన పని తెలిసింది. నేను తొందరపడి వస్తమేళ్ళు తాళి కట్టాన్రా, నన్ను క్షమించు అని విక్రమ్ తమ్ముడి ముందు ఒప్పుకున్నాడు. అభి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను వస్తవైపు చేయి చాచాడు. వసుధ దగ్గరికి వెళ్ళింది. సారీ వసుధ, అభి చాలా కష్టపడి మాట్లాడాడు. నా వల్ల నీ లైఫ్. వసుధ అతని చేతిని పట్టుకుంది. నువ్వు బతికావు, అది చాలా బి, నీ తప్పేం లేదు, అంతా విధి అని ఓదార్చింది. డాక్టర్ వచ్చారు. మిస్టర్ విక్రమ్, పేషెంట్కి స్పృహ వచ్చింది. ఇక ప్రాణాపాయం లేదు, కానీ అతనికి చాలా రెస్ట్ అవసరం. మీరు బయట వెయిట్ చేయండి. విక్రమ్, వసుధ బయటికి వచ్చారు. కారిడార్లో రాఘవయ్య గారు కూర్చుని ఉన్నారు. ఆయన వసుధను చూడగానే లేచి వచ్చారు. అమ్మ వసుధ అంటూ గుండెలకు హత్తుకున్నారు. విక్రమ్ ఆ తండ్రి కూతులను చూసి తట్టుకోలేకపోయాడు. అతను రాఘవయ్య కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేశాడు. నన్ను చంపేయండి మామయ్య గారు, నేను మీ అమ్మాయికి తీరని అన్యాయం చేశాను, నేను తప్పు చేశాను అని ఆసుపత్రి కారిడార్లో అందరూ చూస్తుండగానే ఏడ్చాడు. రాఘవయ్య గారు ఆశ్చర్యపోయారు. నిన్న సింహంలా గర్జించిన మనిషి ఈరోజు ఇలా కాళ్ళ దగ్గర పడి ఉండటం ఆయన కదిలించింది. లెండి బాబు, తప్పు తెలుసుకోవటం గొప్ప విషయం, కానీ జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు నా కూతురి భవిష్యత్తు ఏంటి అని అడిగారు రాఘవయ్య గారు. విక్రమ్ లేచి నిలబడ్డాడు. కన్నీళ్లు తుడుచుకున్నాడు. అతనిలో ఇప్పుడు ఓ కొత్త నిర్ణయం కనిపించింది. మీ కూతురి భవిష్యత్తు నా బాధ్యత. ఆ మెల్లో తాళి కట్టింది ఆవేశంతోనే కావచ్చు, కాని దాన్ని నేను గౌరవిస్తాను. ఆమెకిష్టమైతే ఆమెను నా భార్యగా, ఈ ఇంటి మహాలక్ష్మిగా స్వీకరిస్తాను. ఆమెను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. నా ప్రాణం పోయినా సరే ఆమె కంట్లో ఇంకో కన్నీటి చుక్క రానియను. ఇది నా మాట. విక్రమ్ మాటలకు రాఘవయ్య గారు సంతోషించారు. కాని వసుధ మౌనంగా ఉంది. విక్రమ్ వసుధ వైపు తిరిగాడు. వసుధ, నాకు తెలుసు, నన్ను క్షమించడం అంత సులభం కాదు. నన్ను భర్తగా అంగీకరించడం ఇంకా కష్టం. నేను నిన్ను బలవంతం చెయ్యను, కానీ నాకు ఒక అవకాశం ఇవ్వు. నీ పాదాలకు సేవకుల్లా ఉండి నేను చేసిన పాపాన్ని కడుక్కుంటాను. ప్లీజ్ నాతో ఇంటికి వస్తావా అని చేతులు చాచాడు. వసుధ ఆలోచించింది. ఒక పక్క తనను హింసించిన మనిషి, మరోపక్క పశ్చాత్తాపంతో మారుతున్న మనసు. తన తండ్రి వైపు చూసింది. ఆయన కళ్ళల్లో ఒప్పుకో తల్లి అన్న భావం ఉంది. అభిరామ్ ప్రాణాలతో ఉన్నాడు అంటే తన నిర్దోషత్వం రుజువైంది. ఇప్పుడు తనకు కావాల్సింది గౌరవం. అది విక్రమిస్తానని మాటిస్తున్నాడు. వసుధ దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది. నేను మీతో వస్తాను సార్, కానీ భారీగా కాదు. ఆ స్థానాన్ని మీరింకా సంపాదించుకోలేదు. ఎప్పుడైతే నా మనసులో మీ మీద ఉన్న భయం పోయి గౌరవం పుడుతుందో అప్పుడే నేను మీకు పూర్తి భార్యనవుతాను. అప్పటిదాకా ఆ ఇంట్లో నాకు నా ఆత్మగౌరవం కావాలి అని షరతు పెట్టింది. తప్పకుండా, నీ ఇష్టం కాదనడానికి నేనెవర్ని? నువ్వు ఆ ఇంటి రానివి, నేను కేవలం నీ సేవకుణ్ణి అన్నాడు విక్రమ్. విక్రమ్ వసుధను, రాఘవయ్య గారిని తన కారులో ఎక్కించుకున్నాడు. ఈసారి ప్రయాణం బందికాన వైపు కాదు, ఒక కొత్త జీవితం వైపు. వసుధ ఆ ఇంట్లోకి రెండోసారి అడుగుపెట్టింది. కానీ ఈసారి పరిస్థితి వేరు. విక్రమ్ ఆమెను ప్రధాన ద్వారం గుండా గౌరవంగా తీసుకువచ్చాడు. పని వాళ్ళందరినీ పిలిచాడు. ఈ రోజు నుండి ఈ ఇంటికి యజమాని వస్తగారు. ఆ మాటకు ఎదురు చెప్పకూడదు. ఆమెను చూసుకునే బాధ్యత మీ అందరిది అని గట్టిగా చెప్పాడు. విక్రమ్ వసుధను మేడ మీద ఉన్న తన గదికి తీసుకెళ్లాడు. వసుధ, ఇది నీ గది. ఈ గదిలో నీకు నచ్చినట్టు ఉండవచ్చు. నీ కింద గెస్ట్ రూమ్లో ఉంటాను. నీ అనుమతి లేకుండా
నేను ఈ గడప దాటనని చెప్పి తల వంచుకుని వెళ్ళిపోయాడు. వసుధ మౌనంగా ఉండిపోయింది. ఆ గదిలో విక్రమ్, అభిరామ్ ఫోటోలున్నాయి. ఒకప్పుడు నరకంలోకి నెట్టిన మనిషి ఇప్పుడు తన కోసం స్వర్గాన్ని వదిలేసి కింద గదిలో పడుకున్నాడు. ఈ మార్పు నిజమేనా, లేక ఇది కూడా ఒక నటన? కాలమే సమాధానం చెప్పాలి అనుకుంది. 2 వారాల తర్వాత అభిరామ్ పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాడు. వసుధ హారతి ఇచ్చి అభిని లోపలికి ఆహ్వానించింది. అభి వీల్చైర్లో కూర్చొని ఉన్నాడు. వసుధను చూడగానే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతని చేతులు జోడించి నమస్తే వదినా అని పిలిచాడు. ఆ పిలుపుతో వసుధ గుండె బరువు దిగిపోయింది. వదిన అనే పిలుపులో ఉన్న పవిత్రత ఆమె శీలంపై పడ్డ మచ్చను పూర్తిగా తుడిచిపెట్టేసింది. పర్లేదభి, నువ్వు క్షేమంగా వచ్చావు, ఆ చాలు అని వసుధ నవ్వింది. రోజులు గడుస్తున్నాయి. ఆ ఇల్లు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. వసుధ ఆ ఇంటిని చక్కబెడుతుంది. విక్రమ్ ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వసుధ ఇచ్చిన కాఫీ తాగి మౌనంగా వెళ్ళిపోయేవాడు. సాయంత్రం ఇంటికి రాగానే నేరుగా అభిగదికి వెళ్ళి మాట్లాడి ఆ తర్వాత తన గెస్ట్ రూమ్కి వెళ్ళిపోయేవాడు. వసుధతో అవసరమైతే తప్ప మాట్లాడేవాడే కాదు. కనీసం కళ్ళలోకి కూడా చూసేవాడు కాదు. ఎక్కడ తన చూపు ఆమెను ఇబ్బంది పెడుతుందో అని భయపడేవాడు. ఒకరోజు రాత్రి వసుధ వంటగదిలో పని ముగించుకుని హాల్లోకి వచ్చింది. గెస్ట్ రూమ్ తలుపు తీసి ఉంది. లోపల విక్రమ్ దగ్గుతున్న శబ్దం వినిపించింది. వసుధ మెల్లగా వెళ్ళింది. విక్రమ్ జ్వరంతో వణికిపోతున్నాడు. దుప్పటి కప్పుకొని మూలుగుతున్నాడు. వసుధ లోపలికి వెళ్ళింది. విక్రమ్ గారు అని పిలిచింది. విక్రమ్ కళ్ళు తెరవలేకపోతున్నాడు. వసుధ వెంటనే చన్నీళ్ళ గుడ్డ తెచ్చి అతని నుదుటి మీద వేసింది. థర్మామీటర్ పెట్టి చూస్తే జ్వరం 103 డిగ్రీలు ఉంది. రాత్రంతా వసుధ అతని పక్కనే కూర్చుని సపర్యలు చేసింది. మందులు వేసింది. తడి గుడ్డతో తుడుస్తూ ఉంది. తెల్లవారుజామున విక్రమ్ కళ్ళు తెరిచాడు. పక్కన కూర్చులో తలవాల్చి నిద్రపోతున్న వసుధను చూశాడు. అతని కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నేను నిన్ను హింసించాను. కాను, నువ్వు నా ప్రాణాలు కాపాడుతున్నావు. దేవత వసుధ నువ్వు. నేను నీకు అర్హుణ్ణి కాదు అని మనసులో మదనపడ్డాడు. మరుసటి రోజు ఉదయం విక్రమ్ లేచి చూసేసరికి వసుధ వంటింట్లో ఉంది. అతను ఫ్రెష్ అయి అక్కడికి వెళ్ళాడు. వసుధ అని పిలిచాడు. వసుధ వెనక్కి తిరిగింది. జ్వరం తగ్గిందా అండి అని అడిగింది. తగ్గింది, థ్యాంక్స్ అన్నాడు విక్రమ్. తర్వాత జోబులోంచి ఒక కవర్ తీసి టేబుల్ మీద పెట్టాడు. ఇదేంటి అని అడిగింది వసుధ. నీ స్వేచ్ఛ అన్నాడు విక్రమ్ గంభీరంగా. వసుధ అర్థం కానట్టు చూసింది. కవర్ తెరిచి చూస్తే అందులో విడాకుల పత్రాలు ఉన్నాయి. విక్రమ్ అప్పటికే సంతకం చేసి ఉన్నాడు. వసుధ షాక్ అయింది. ఇదేంటి విక్రమ్ గారు? వసుధ ఆవేశంలో నీ మెల్లో తాళి కట్టాను. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి నిన్ను గౌరవంగా ఇంటికి తెచ్చాను. నీ మీద పడ్డ నిందపోయింది. అభి నిన్ను వదినగా స్వీకరించాడు. సమాజం కూడా నిన్ను గౌరవిస్తుంది. కానీ ఒక ఆడదానికి భర్త ప్రేమ కావాలి, జాలి కాదు. నేను నీ ముఖం చూసినప్పుడల్లా నా పాపం నాకు గుర్తొస్తుంది. నేను నీ పక్కన ఉంటే నువ్వెప్పటికీ సంతోషంగా ఉండలేవు. అందుకే నిన్ను ఈ బంధం నుంచి విముక్తి చేస్తున్నాను. నీకు నచ్చిన జీవితాన్ని నువ్వు జీవించు. నీకెంత డబ్బు కావాలన్నా, ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. ప్లీజ్ సైన్ చేసి వెళ్ళిపో అని చెప్పి విక్రమ్ కన్నీళ్లు ఆపుకుంటూ వెనక్కి తిరిగాడు. వసుధ చేతిలో ఆ కాగితాలు వణుకుతున్నాయి. ఇన్నాళ్ళు ఈ మనిషిని రాక్షసుడు అనుకుంది. కానీ ఆ రాక్షసుల్లో ఇంత గొప్ప ప్రేమికుడు ఉన్నాడని ఆమెకిప్పుడే అర్థమైంది. తన సంతోషం కోసం తన్నే వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. అంటే నన్ను వదిలించుకోవాలనుకున్నారా? వసుధ గట్టిగా అడిగింది. విక్రమ్ వెనక్కి తిరిగాడు. కాదు వసుధ, నువ్వు సంతోషంగా ఉండాలని. నా సంతోషం ఎందులో ఉందో మీరు అడిగారా? నిర్ణయం మీరే తీసుకుంటారా? పెళ్ళి మీరే నిర్ణయించారు. ఇప్పుడు విడాకులు కూడా మీరే నిర్ణయిస్తారా? నా ఇష్టాయిష్టాలతో పనిలేదా? ఆమె కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. విక్రమ్ మౌనంగా నిలబడ్డాడు. వసుధ ఆ విడాకుల పత్రాలను అందరూ చూస్తుండగానే చించి ముక్కలు చేసింది.
ఆ కాగితం ముక్కలను గాల్లో విసిరేసింది. అగ్ని సాక్షిగా కట్టిన తాళి ఇది. కాగితాల మీద సంతకాలతో తెగిపోయే బంధం కాదు. అవును, మీరు తప్పు చేశారు. నన్ను శుభపెట్టారు. కానీ గత కొన్నేళ్లుగా మీరు పడుతున్న పశ్చాత్తాపం నేను చూడలేదా? జ్వరం వచ్చినప్పుడు వస్త నన్ను వదిలి వెళ్ళకు అని మీరు కలవరించటం నేను వినలేదా? మీ కళ్ళల్లో నా మీద ఉన్నది జాలి కాదు విక్రమ్ గారు, ప్రేమ. చెప్పడానికి భయపడుతున్న ప్రేమ. విక్రమ్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తున్నాడు. వసుధ దగ్గరకు వచ్చింది. నాకు స్వేచ్ఛ వద్దు, నాకు తోడు కావాలి. నా తప్పు లేకపోయినా నన్ను శిక్షించారు. ఇప్పుడు నా తప్పు లేకపోయినా నన్ను వదిలేస్తారా? ఇది న్యాయమా అని నిలదీసింది. విక్రమిక ఆపుకోలేకపోయాడు. గబాల్న వస్తని గట్టిగా హత్తుకున్నాడు. ఐఎమ్ సారీ వస్తా, ఐ లవ్ యూ. నా ప్రాణం పోయినా నిన్ను వదిలి ఉండలేను. కాను నువ్వు నన్ను అసహించుకుంటావేమో అని భయపడ్డాను అని చిన్నపిల్లలా ఏడ్చాడు. వసుధ అతని కన్నీళ్లు తుడిచింది. ఆ అగ్ని మనల్ని కలిపింది. ఈ కన్నీళ్లు మన బంధాన్ని గట్టిపరిచాయి. ఇక చాలు ఏడవకండి అని ఓదార్చింది. దూరంగా వీల్చైర్లో కూర్చున్న అభిరామ్, పక్కనే ఉన్న రాఘవయ్య గారు ఈ దృశ్యాన్ని చూసి ఆనందపడ్డారు. 6 నెలల తర్వాత అదే గుడి, అదే మండపం. కానీ ఈసారి వాతావరణం వేరు. విక్రమ్, వసుధ మళ్ళీ పెళ్లి పీటల మీద కూర్చున్నారు. ఈసారి బలవంతంగా కాదు, ఇష్టపూర్వకంగా. అభిరామ్ తన అన్నయ్య వదనల పెళ్లిని దగ్గరుండి జరిపిస్తున్నాడు. రాఘవయ్య గారు సంతోషంతో కన్యాదానం చేశారు. పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉండగా విక్రమ్ వసుధ కళ్ళలోకి చూశాడు. ఇప్పుడు కడుతున్నాను వసుధ, ఇది బంధం చేయటానికి కాదు, నా జీవితానికి రాణిని చేసుకోవటానికి అని చెప్పి మళ్ళీ ఆ తాళిని ఆ మెల్లు సరిచేశాడు. వసుధ నవ్వుతూ తల వంచుకుంది. ఆ నవ్వులో గెలుపు ఉంది, ప్రేమ ఉంది, భరోసా ఉంది. ఆకాశం నుంచి పూలవాన కురిసింది. అగ్ని సాక్షిగా మొదలైన ఆ కథ చివరకు అనురాగ సాక్షిగా సుఖాంతమైంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.